మన నిరీక్షణ అనండి. ఏంటి మన నిరీక్షణ? మనం ఒప్పుకున్నదన నిశ్చలంగా పట్టుకుందామనే మాటను పక్కన పెట్టు. వాగ్దానం చేసిన నమ్మదగిన మాట మనం ఇప్పటికే ధ్యానం చేశాం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంది మన నిరీక్షణ అనండి. వాట్ ఈస్ అవర్ హోప్? ఏంటి మన నిరీక్షణ? చాలామంది నిరీక్షణ కష్టాలు కలకాలం ఉండవండి, దేవుడు తప్పక ఆశీర్దిస్తారండి, ఎప్పటికి ఇలాగ ఉండిపోం కదండి, తప్పకుండా అభివృద్ధి పొందుతామండి, 10 దినములే శ్రమ కలుగునని బైబిల్లో ఉంది కదండి, 11వ రోజు మన కోసం తప్పకుండా రాసిపెట్టి ఉందండి, దేవుడు ఆశీర్వదిస్తాడండి. వాళ్ళ నిరీక్షణ ఒక అద్భుతం కొరకు, వాళ్ళ నిరీక్షణ ఒక ఆశీర్వాదం కొరకు, వాళ్ళ నిరీక్షణ ఒక సంపద కొరకు, వాళ్ళ నిరీక్షణ ఒక లైఫ్ సెటిల్ చేయగలిగిన ఒక మిరాకిల్ కోసం. నిజానికి బైబిల్ గ్రంథంలో మన నిరీక్షణ గురించి ఏమని రాస్తాడు? ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఏముందో చూడండి అన్నమాట. మరి 19, 1 కొరింథీ పత్రిక 15-19. ఈ జీవిత కాలం మట్టుకే మనము నిరీక్షణ గలవారం అయితే మనుషులందరికంటే ఇబ్బంది పడకుండా చెప్పండి అన్నమాట. మనుషులందరికంటే అంటే భూమి మీద మనుషులందరికంటే కూడా ఎవరు దౌర్భాగ్యులు? ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షణ కలిగి ఉంటే మనమే. అంటే దీన్ని బట్టి స్పష్టంగా ఏం తెలుస్తుంది? మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టు కాదు, దీని తర్వాత జీవితానికి సంబంధించింది. నాకు పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవండి, ఒక మంచి ఇల్లు కట్టుకొని నా ఇంట్లో నేను సమాధానంగా చచ్చిపోతే చాలండి. ఇంకా కొంచెం ఆదర్శ భావాలు ఉంటే ఎవరితో సేవలు చేయించుకోకుండా, ఎవరికి భారంగా లేకుండా తిరుగుతా చచ్చిపోతే చాలండి. ఎవరికి 10 రూపాయలు ఇవ్వాలనే మాట లేకుండా, అప్పు లేకుండా నేను ఎవరికి రుణంగా ఉండి చచ్చిపోతే చాలండి. వినడానికి ఎంతో మర్యాదగా, గౌరవప్రదంగా, హుందాగా, ఆదర్శ భావాలుగా కనిపించేవి ఇవేవి కూడా దేవుని దృష్టిలో ఎన్నికైనవి కాదు, చాలా సాధారణ విషయం. మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకైతే ఓ గౌరవప్రద జీవితం, సుఖజీవనం, ఆరోగ్య జీవనం, ఆనంద జీవనం, ఎవరికి హాను చేయని, ఎవరికి నష్టం చేయని, అజాత శత్రువు అనే పేరుతో చావడం, ఇవి మనుష్యులందరికీ సాధారణంగా ఉండేవే కదా. ఇందులో గొప్పే ఉన్నది. ఈ జీవితము తర్వాత దేనిపైన నీకు నిరీక్షణ ఉంటే, ఒక హోప్ ఉంటే, ఒక ఆశ ఉంటే, దాని పేరు క్రిస్టియానిటీ. మన నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకున్న నిశ్చలముగా పట్టుకుందాం అంటున్నాడు కదా. అసలు ఏంటి నిరీక్షణ మందే? మన నిరీక్షణకు సంబంధించిన మొట్టమొదటి మాటే అసలు ఈ లోకానికి సంబంధించిన, ఈ జీవితానికి సంబంధించినది ఏది మనము నిరీక్షించేది కాదు. అసలు ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సంపద, ఘనత, పదవి, గృహము, భూమి, ఇది ఏదైనా మన జీవితానికి మన అవసరమును బట్టి సమయోచితంగా ప్రభు అనుగ్రహిస్తున్నారు. వాటితో సాధారణ జీవనం గడుపుతూ అసలు మనకున్న నిరీక్షణ కొరకు సాగటమే క్రైస్తవ్యం తప్ప ఇదే మన నిరీక్షణ కాదు కదా. మనం ఆశపడి ఎదురు చూసేది కాదు కదా. హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడ్డ వాడి యొక్క నిజస్వరూపం అన్నాడు కదా. ఏమి నిరీక్షింపబడుతుంది? అసలు ఏ నిజరూపం మనకు కనబడుతుంది కళ్ళలో? నాకు చాలా అనారోగ్యంగా ఉంటుంది, గాయమై 2 నెలలు అయింది, ఇంకా తగ్గలేదు, దాంతో పాటలు పడుతున్నాను కాబట్టి నేను నిరీక్షించేది ఇప్పుడు స్వస్థత మాత్రమేనా? ఎస్, ఆఫ్ కోర్స్ ఐ నీడ్ ఫిజికల్ హీలింగ్ ఆల్సో. భౌతిక స్వస్థత కూడా నాకు కావాలి, కానీ క్రీస్తులో నాకున్న నిరీక్షణ ఎప్పటికైనా స్వస్థపరుస్తా అనేది మాత్రమేనా?
స్వస్థత ఉన్నా స్వస్థత లేకున్నా నేను దేహ విమోచన పొందినప్పుడు నా ఆత్మ దేవుని వద్ద ఉండాలనేది అసలు నిరీక్షణ కదా. పౌలు గారు తన ఆరోగ్య విషయంలో 3 సార్లు ప్రార్థన చేశారట, ప్రభుని 3 సార్లు అడిగారట. ముఖాముఖిగా దైవ దర్శనం కలిగినప్పుడు అయ్యా నన్ను స్వస్థపరచమంటే ప్రభు క్లియర్ కట్గా చెప్పారు, వద్దు నాన్న, ఈ ముళ్ళు నీకు అవసరం ఉండని, తట్టుకోగలిగిన, కాపాడుకోగలిగిన, నిలబడగలిగిన, ఈ ముళ్ళుతో కూడా సేవ చేయగలిగిన కృప నీకు ఇస్తానులే అని ప్రభు అన్నారట. ఇప్పుడు దేవుడు క్లియర్ కట్గా నీకు హీలింగ్ ఇవ్వను అన్నారు కాబట్టి పౌలు గారి నిరీక్షణ పోయిందా అండి? అసలు నిరీక్షణ అది కాదు అసలు పాయింట్. ఆయనకి ప్రభు దర్శనం కలిగింది కనుక అయ్యా నీ చిత్తమైతే స్వస్థపరచు అన్నారు. లేదు నాన్న, నీకు ఇది ఉండాలరా, ఇది లేకపోతే హెచ్చిపోతావు, నిత్యములో నీ స్థానం తగ్గిపోద్ది, ఇది పొడుస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నేను కూడా మామూలు మనిషినే, యుగముల పూర్వము నుండి మరుగైన దేవుని మర్మము నాకే బయలుపరచబడినా, ప్రధాన అపోస్తులు కాకపోయినా, నేను చేసిన సంఘానికి హింసను బట్టి అపోస్తుల అర్హత లేకపోయినా, నా చేతులతోనే పునాదులు వేయించిన, ఈ మర్మాలనికి నన్ను గృహ నిర్వాహకుడిగా మార్చిన, సాక్షాత్తు క్రీస్తుని పొలడుచుకునే ఛాన్స్ ఇచ్చిన, పరదేశికి వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకుని ఇక్కడ బోధించేంత కెపాసిటీ నాకు ఇచ్చిన, నేను మామూలు మనిషి నన్ను గుర్తు చేయడానికి ఒకటి పొడి చేతి పెట్టాను నా లోపల. నేనంత పెద్ద ఎక్కువేం కాదని, అది పొడుతూ ఉంటే నేను లేకపోతే అసలు మనం నేనంటే ఏంటో ఉన్నాం అన్నది వస్తుందేమో, ఒకవేళ అలా వస్తే నా నిత్యంలో స్థానం తగ్గిపోద్దని నన్ను ఎప్పుడు కూడా రే నువ్వు మామూలుడివే, నువ్వు బలహీనుడివే, మనిషివే అని పొడిచేతోటి పెట్టాడు నాకు. దీనివల్ల మన పర్మనెంట్ పొజిషను ఎక్లాసుకుంటుంది, డోకా లేదు. పొడవని ఈ బెటర్, దీన్ని భరిద్దాం మనం. నేనేమంటానంటే, నీ చిత్తమైతే ఆహారం ఇవ్వండి, నీ చిత్తమైతే స్వస్థత ఇవ్వండి, నీ చిత్తమైతే ఈ వస్తువును సమకూర్చండి. ఇవన్నీ ఆయన అడగమన్నారు గనక ఒక మాట అడగటం, ఆయన చిత్తమైతే ఇస్తారు, ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే దానికోసం గుండెలు బాదుకొని ఏడవం. అసలు మన నిరీక్షణ అది కాదు, అది కాదు. అసలు నేను నేర్చుకున్న భక్తి ఏమిటంటే, సాధారణంగానే చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలా చెప్పాలంటే, భౌతిక విషయాలపై అసలు దృష్టి పెట్టకపోతే, వాటిని పెద్దగా అడగకపోతే, పట్టించుకోకపోతేనే ఇస్తాడు. ఆత్మ సంబంధ విషయాలు అడిగితేనే ఇస్తాడు. నాకు అర్థమైన కాడికి తప్పైతే ఒప్పుకుంటాను, సరి చేసుకుంటాను, పెద్ద బేభత్సమేం కాదు. నేను భూమి మీద అల్టిమేట్ ట్రూత్ చెప్పేంత రేంజ్ నుండి ఏం కాదు. నాకు అర్థమైన కాడికి ఇది మాట్లాడితే తొడగట్టి మేసం తిప్పుకొని, దిస్ ఈజ్ అల్టిమేట్ ట్రూత్ కన్సర్నింగ్ దిస్ పర్టిక్యులర్ హోప్. ఐఎమ్ ద ఆథరైజ్డ్ పర్సన్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ టు ద హోల్ క్రిస్టియన్ కమ్యూనిటీ. అంత విషయం లేదు నా దగ్గర. నాకు అర్థమైన కాడికి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అన్ని జనులు విచారిస్తారు, మీరు విచారించుకోండి, కావాలని నీకు తెలుసు, రాజ్యం నీతిని వెతకనా, ఎన్నో వచ్చేది అంటే ఆయన అడగబాగానేగా అడుగుతారు కదా మీరు. ఓపిక దాన్ని కొట్టు చచ్చిపోయేంత సబ్జెక్ట్ ఏముందాడా? తినుట, త్రాగుట, అన్నపానములు లైఫ్ యొక్క బేసిక్ నీడ్స్ కదా. అది విపరీతమైన దుర్మార్గమైన పాపిష్టి కోరికలు, ఆశలేం కాదు కదా. ఆ మినిమం కూడా మీరు పద్దాక అడగబాకనే తెలుసు, కానీ ఆయన రాజ్యం నీతి మీద దృష్టి పెట్టండి, అవన్నీ అయ్యే అవుతాయి. కానీ అంటే ఆత్మ సంబంధం మీద ఏమిటి? రాజ్యము నీతి, దాని మీద పనిగట్టుకు అడగాలంట, దాన్ని వెతకాలంట, దాన్ని తిప్పలు పడాలంట, ఇదేమో అడగకూడదంట. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నాకు అర్థమైంది దాన్ని బట్టి, భౌతిక విషయాలు అడగపోతేనే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చేస్తుంటాడు, ఆత్మ విషయాలు అడిగితేనే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదే బీభత్సం తీయాలి నేను చెప్పట్లా, మీ ఇష్టం. నాకు అర్థమైన కాడికి పైపోయి చెప్తున్నాను మీకు. ప్రార్థనలో 1 గంట గడపగలిగిన కృప నీకుంటే, దాన్ని భౌతిక విషయాలకు ఎందుకు ఆ గంట ఖర్చు పెట్టాలనేది నా భావన. అది నువ్వు 1 గంట సేపు ఏమాత్రం డైవర్ట్ అవ్వకుండా అనర్గళంగా ప్రార్థనలో గడపగలిగిన కృప నీకు ఉందనుకో, దాన్ని భౌతిక విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రార్థన చేయడం అవసరమా?
ప్రభా, ఒక పక్కన బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, మరొక పక్కన ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, మరొక పక్కన కూరగాయలు కూడా ధరకు అందట్లేదు ప్రభా. నువ్వేదన్నా చేయి ప్రభా. మంచి వర్షాలు మంచి కాలంలో పండివ్వండి, మంచి పంటలు పండివ్వండి, తక్కువ ధరకు రానివ్వండి, రైతు బజార్లో మీరు ఉండండి, మార్కెట్లో మీరు ఉండండి. ఇది ఎందుకు రా గంట సేపు దీనికి? నువ్వు గంట సేపు ప్రార్థించగలిగిన కృప నీకున్నప్పుడు నువ్వు ప్రార్థించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దేవుని రాజ్యానికి అసలు పరలోక ప్రార్థన అని చెప్తారు కదా భక్తులు, భూలోక ప్రార్థనే. ఆ ప్రార్థనలోనే యేసు ప్రభువు ఏం చెప్పారు సార్? మనకు అంశాలు ఇచ్చారు ఆయన. ఇవి చేయండిరా బాబుని. నాలాంటి మట్టి బుర్రకి ఏం చేయాలో తెలిసా తెలియదు, స్తోత్రం అని గడిపేస్తున్నామనే కదా అంశాలు. ఏం చేయమన్నాడు? నీ నామం మీరులాగూ ప్రార్థన చేయడి. అంతేగా ప్రేయర్ పాయింట్స్ ఇచ్చారు ఆయన. ఇచ్చి ఏం చేయాలి? నీ నామం అంటే ఆయన నామం కోసం మనం ప్రార్థన చేయాలి. పిచ్చెక్కిపోతే ఆలోచిస్తాను, ఆయన నామం గురించి నేను ప్రార్థన చేయడం పెట్టరా బాబు. నాకే జబ్బు తెగులు రాకపోతే ఆయన నామాన్ని ఆశ్రయించాలి నేను అనుకుంటుంటే, నీ నామమే పరిశుద్ధంగా ప్రభా పూజింపబడాలి, నీ నామమే ప్రకటించబడాలి, నీ నామం పైకెత్తబడాలి. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా పట్టణం పెట్టి చూసిన నామం మారుమోగిపోవాలని ఆయన నామం కోసం మనం ప్రార్థన చేయాలట. ఆయన రాజ్యం కోసం మనం ప్రార్థన చేయాలట. ప్రపంచంలో, భూభాగంలో నాయన, ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, మా జిల్లాల్లో, మా పట్టణంలో నీ రాజ్యం, మా కుటుంబంలో, మా సంఘంలో, నా హృదయంలో నీ రాజ్యమే రావాలని ప్రార్థన చేయాలంట. ఆమేన్. నా బ్రతుకులో, మా సంఘంలో, మా సేవలో, జరుగుతున్న పరిచర్లో మీ చిత్తమే జరగాలి ప్రభువా. మనుషుల ఉద్దేశాలు నెరవేరకూడదు ఆయన ప్రార్థన చేయాలట. మనం ప్రార్థన అంశాలన్నీ ఆయన ఇచ్చారు మనకి. మనము ప్రార్థన చేయవలసిన విషయాలన్నీ చెప్పి అప్పుడే ఉన్నారు మా అనుదిన ఆహారం. నీ అవసరాలు కూడా చెప్పుకో అని దానికి ఎప్పుడు ఇచ్చారు ప్లేసు? ఇక మొదలుపెట్టిన కాడ నుంచి ప్రభువా, మరి పిల్లలు, తండ్రి మరి పెళ్ళి, తండ్రి మరి డబ్బులు అడిగితే ఇస్తాను ప్రభు, అడుగు ప్రతివానికి ఇస్తాను ప్రభు. అది 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఎడగబాకని చెప్పాడు. అట్లా తెలియకేం కాదు, వాక్యం తెలుసు. శరీరం ఆధిపత్యాన్ని తొక్కేసే దమ్ము లేక, ఆత్మకు ఆధిపత్యం ఇచ్చే అంత మనసు లేక, ఎన్ని చవకబారు ఆలోచనలండి. అర్థం కాదు. ఇది మన పెద్దవాళ్ళు చెప్తారు చూడు, నిద్రపోయిన లేకపోవచ్చు, నిద్రపోయిన నటించిన లేపలేమని. వీడికి విషయం తెలుసు కానీ అందులోంచి బయటికి రాక 15-20 సంవత్సరాలుగా దాదాపు వృద్ధాప్యం వచ్చేసేంత వరకు పెద్ద పులి పంజరంలోనే, ఆ బోన్లోనే పెంచారంట. పంజరం అనకూడదు, సారీ, ఏమంటుందని, ఆ బోన్ ఒక కేజీలో పెడతారు కదా, అందులోనే పెంచారంట దాన్ని. రోజు ఆహారం. ఆ తర్వాత వదిలేశారంట. వదిలేసినా ఎక్కడికి వెళ్తలేదంట. ఆ టయానికి వచ్చాడు, 5 కేజీలు మాసం అదే తింటుందంట. ఒక మోటివేషనల్ స్పీచ్లో ఒక ఆయన చెప్పాడు, ఇది వేటాడటం మర్చిపోయింది, దాని సహస్యాలు మర్చిపోయింది, అది ఫారం కొడుతూ సమానం ఇప్పుడు అన్నాడు. ఆ బోన్లోంచి తెచ్చి అడవిలో వదిలేసుకొని వెళ్తుంది. ఒక చెట్టు నీడ చూసుకొని కూర్చుంటుందంట. ఈడు ఆ టయానికి వచ్చి జీపులో 5 కేజీలు కోడి మాంసం ఇసిరితే ఎగిరి పట్టుకొని తిని సంతోషంగా ఉంటుందంట. అది నేను పులిని, అడవిలో మనకి తిరగలేదు, నచ్చిందని కొట్టుకు తినొచ్చు, అది మర్చిపోయింది ఆ విషయం. అది నేను బానిసను, నేను బోన్లో ఉంటాను, ఆడు మహాప్రదాత, ఆడు నాకు జీవనదాత, ఆడేసి 5 కేజీలే దిక్కు, ఫిక్స్ అయిపోయింది. అది మన మైండ్ ట్రైన్ చేసుకోవాలా? ఏదైనా పడింది ట్రైన్ చేసుకోమన్నా కాంపౌండ్కి పోగలం. అసలు మన నిరీక్షణ ఇది కాదండి బాబు, ఈ గొడవ కాదు అసలు. ఒకవేళ మనం ఇంతకన్నా దాటి పైకి వెళ్ళకపోతే, మంచి ఆరోగ్యం ఉండాలండి, చక్కని వివాహం కలగాలి, మంచి బిడ్డలు కలగాలండి, వాళ్ళకి మంచి స్కూల్లో సీట్ రావాలండి, వాళ్ళకి మంచి కాలేజీలో ఉండాలండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలండి, మంచి వివాహాలు జరగాలండి, మంచి పిల్లల బట్టి నీ సైకిల్ మండిపోనికి దాటదు అవతలకే, అట్టే తిరుగుద్ది. వాళ్ళ ఆత్మను పొందాలండి, వాళ్ళ దైవ దర్శనం కలగాలండి, దేవుని రాజ్యం కొరకు వాళ్ళకి భారం రావాలండి, వాళ్ళు పనిచేస్తున్న చోట వాళ్ళు కొన్ని ఆత్మను సంపాదించగలగాలండి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి, దేవుని మహిమ తేవాలండి. మన ప్రియులు పాల్ గారు ఈ సేవ కొరకు లక్షలాది రూపాయలు తృణప్రాయంగించారు. నేను అప్పుడప్పుడు, అయ్యా మరి మాకు కూడా బాధ్యత ఉంటుంది కదా, ఏదో ఒకటి చేయనివ్వండి మమ్మల్ని, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి చాలు, దేవుని మహిమ కోసం పోయితే
అంటే కొన్ని లక్షల రూపాయల కన్నా ఎక్కువగా వారు ఏం కోరుకుంటున్నారు? పిల్లలు దేవుని మహింపరిచేలా బతికితే చాలని. ఎందుకంటే పిల్లలు కూడా మనం 24 అవర్స్ ఉండగలమా? వెనకాల అనుకోండి తప్పు నా నెల చేయని చెప్పగలమా? కొంతవరకే. అని పెద్దగా చిన్నప్పుడు కూడా స్కూల్లో కూడా ఉంటాం మనం. చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా తల్లిదండ్రులు కొంత సమయం ఉండగలం, వాళ్ళ అవసరాలు తీర్చగలం. మనం వారి జీవితాల నిర్ణయాలను మనం ప్రభావితం చేయలేము. అందుకని అబ్రహాం ప్రార్థన చేసినట్టుగా, ప్రభువా నా కుమారుడు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించయ్యా. ఒక తండ్రి ఎంతకన్నా ఏం ప్రార్థన చేస్తాడండి? నా కుమారుడు ఎక్కడ ఉంటాడో తెలియదు నాయన, ఏం చేస్తాడో. wherever he lives, Lord, he shall carry thy glory, he shall carry thy presence wherever he goes, oh God. ఇంతకన్నా బెస్ట్ పేరెంటల్ ప్రేయర్ ఏముంటుంది చెప్పండి? మా పిల్లలు నీ సన్నిధిని మోసుకొని వెళ్ళాలి, నీ సన్నిధిలో బ్రతకాలి ప్రభువా. ఆమేన్. సన్నిధి అంటే ఏంటి తెలిసినా? ఆ ప్రజెన్స్ విలువ ఏంటి తెలుసా? నిర్గమకాండంలో ఆ మోషే అడుగుతాడు, నీ సన్నిధి రాకపోతే ఒక్కడు కూడా ముందుకు. ఆ డైలాగ్ అందరికి గుర్తుంటుంది, కానీ తన కింద వచ్చిన వాళ్ళకి రీజన్ చెప్పాడు. దాని చేతనే కదా లోకములోనని మేము ప్రత్యేకపరచబడుకుంటాం. ₹1,00,00,000 మాట. అక్కడికి వచ్చేపాటికి నాకు తెలియని దుఃఖం వచ్చేస్తుంది. లోకంలో ఉన్న ప్రత్యేకత మన వాగ్దాటి, వాక్చాతుర్యం, జ్ఞానం, తెలివి, సంఘం, ధనం, జనం, బలం ఏవి కాదండి. మన మీద ఉన్న దేవుని సన్నిధి మనల్ని ప్రత్యేకపరుస్తూ లోకంలోంచి. నువ్వు మా చేత వచ్చుట చేతనే కదా, నీ సన్నిధి వల్లనే కదా మేము లోకంలోంచి ప్రత్యేకించబడతాం. ఆ మాట వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నాడు. అది ఏదో ఒక తెలియని సన్నిధి ఆయన మీద ఉంది, ఏదో ఒక ప్రభావం ఉంది. అదే ₹1,00,00,000 అంటే గొప్పని ఫీల్ అవుతాను అంటమే, కానీ ఆయన సన్నిధిని కోట్లతో పోల్చడం ఏంటి? నా పిచ్చి కాకపోతేనే. ₹1,00,00,000 బాబే అన్న ఫీల్ కోసం అంటమే. ఎంత విలువని చెప్పాలండి. కనుక ప్రతి సండే వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అలా కాదు. యు మస్ట్ క్యారీ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ వేర్ ఎవర్ యు గో. దట్ ఈస్ వాట్ రియల్ క్రిస్టియానిటీ అండ్ మీనింగ్ఫుల్ క్రిస్టియానిటీ. నువ్వు ఎక్కడికి పోతున్నావో దేవుని సన్నిధిని మోసుకొని పోగలిగిన కృప నువ్వు సంపాదించగలగాలి. ఆమేన్. ఏం కావాలి అంతకన్నా భాగ్యం జీవితానికి? ఫలభరితమైన అర్థవంతమైన క్రైస్తవ జీవితం అదే. మన నిరీక్షణ ఈ లోక సంబంధమైంది. ఈ లోకం మట్టుకే, ఈ జీవితానికి మట్టుకే ఉంటే అసలు అది దౌర్భాగ్యవంతమైన, చాలా కఠినమైన భాష పడేశాడు. మరి దేని గురించి ఉండాలి నిరీక్షణ? ఈ జీవితం మట్టుకే ఉండకూడదు, ఈ జీవితం తర్వాత ఏదైతే ఉందో దాని మీద ఉండాలనుకున్నాడు. మరి దేని మీద ఉండాలా? ఒకసారి ఆలోచన కూడా చూడండి, రోమాపత్రికలో ఉంటుంది అన్నమాట. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మన విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశింపగలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అతిశయపడుతున్నాడంటే ఏకంగానే దేన్ని గూర్చిన నిరీక్షణ అనాలి. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనము, అంటే మన నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకు సంబంధించింది. చెప్పాలి. ఈ జీవిత కాలం మట్టుకు సంబంధించింది కాదు. మరి దేంది? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ అనండి. అంటే మన హోప్స్ ఎవరి మీద, దేని మీద పెట్టుకున్నాం? ₹1,00,000 పెట్టాను, మళ్ళీ సంవత్సరానికి 2 లక్షలు అవుతుంది. ఎర్రచందనం మీద పడిపోరు ఇప్పుడు జనం. ఒక్క 10 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలండి. ఆ తర్వాత నేను అన్నాను, అసలు కళ్ళు మూసుకోలేవు నువ్వు. ఎందుకంటే 100 కోట్లు వచ్చేది. దేవుని స్తోత్రం. గవర్నమెంట్లోకి ఎప్పటికప్పుడు చెప్పాలట, ఇది మేము ఈ తోట వేసుకున్నాం, మాదే తోట, మా చెట్లు ఇంత బలమైనవి, ఇంత ఎత్తైనవి చెప్పాలట. ఎంఆర్ఓ సర్టిఫికేట్ తెచ్చుకోవాలట. నువ్వు కొట్టేసి ఆ రోజున పెట్టేస్తే అవ్వదు. ఎప్పటికప్పుడు దాని ప్రభుత్వ లెక్కల్లో వీడికి ఎర్రచందనం ఉంది అన్నది ఉండాల. అది కొట్టుకోవడం ఒక విశేషం, దాన్ని అమ్ముకోవడం ఇంకా బేబచ్చు. అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బుల్లో సమర్పయామి ట్యాక్సీలు, దేవునికి స్తోత్రం, అదొక ఎత్తు. మిగిలిన వాటిలో ఎవడెత్తుకెళ్ళిపోకుండా భద్రపరచుకోగలితే నువ్వు బేబచ్చ. మా చిన్నప్పుడు ఏలూరులో ఒక మహా కోటీశ్వరుడు దొంగలు పడి ఇంట్లో డబ్బు ఉంది కదా నా దగ్గర, దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని గోర్ఖవనం పెట్టాడంట.
నేపాల్ అతను రప్పించుకొని ఇంకా అడిగారట, ఇంకా ఇప్పుడు నేను టెన్షన్ పడేవాడు కదా, ఎప్పుడు దొంగలు పడతారని గోర్ఖాను పెట్టుకున్నావు, రాత్రి హాయిగా నిద్రపోయావా అంటే అని అంటే ఆడు కానీ కొట్టి తీసుకెళ్ళిపోతాడని బెంగ వచ్చిందట. మరి నిద్రపోలేదాడు. చూడండి మానవ జీవితం. నాకు మొన్న ఒకటి చెప్తే అదే చెప్పాను, 10 సంవత్సరాలు కళ్ళు మూసుకోవడమే, ఆ తర్వాత ఇక డబ్బు నేను అన్నాను. అవునులే, మరి ఆ తర్వాత కళ్ళు మూయలేవు మరి నువ్వు అన్నీ ఆటకరమని ఆట. మరి ఇది నీ నిరీక్షణ, నీ జీవితం, నీ ప్రార్థన, నీ సమర్పణ, ఎదురుచూపు అంతా ఎర్రచందనం. దానికి సంబంధించిన ఫోటోలను సేకరించుకొని ఉన్నాడు. ఎర్రచందనంతో ఏమేమి తయారు చేస్తారో, ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంది, వాడి దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు మనం ఏమడగాలి, వెర్రివాడా ఈ రాత్రి ఆడ ఒక్క పాయింట్ ఆలోచించలేదట. ఉత్తమ రైతు, విపరీతంగా సంపాదించాడు, అవార్డుల మీద అవార్డులు వచ్చినాయి, మహాజ్ఞాని, భవిష్యత్తు దర్శనం కలిగినవాడు, విజనరీ, అది ఇది అన్నారు. ఇన్ని అన్న తర్వాత అవార్డులు తెచ్చి కబోర్డులు పెట్టి అద్దాలు కట్టించి దానికి దుమ్ము పడుకుంటూ చూసుకొని మంచం మీద ఎలకంతలు పడుకొని కాలు మీద కాలు వేసుకొని నా ప్రాణమా అంటే యేసు ప్రభు పలికాడు. ప్రాణం పెట్టిన నేనేరా ఏడు చెప్పాడు. నువ్వు కదంటే లోపల నేను సర్లే ఎలాగైతే పలికాను కదా, ఈ రాత్రికి వెళ్ళిపోదాం వచ్చారట. అయ్యో మరి ఇదంతా ఎవరిదంటే మరి అదే నేను అడుగుతున్నానరా. వాడు వరదలు వస్తే ఎలాగ ఆలోచించాడు, కరువు వస్తే ఎలాగ ఆలోచించాడు, భూకంపాలు వస్తే ఎలాగ ఆలోచించాడు. ఏమండి ఇన్ని ఆలోచించాడు. ఏమన్నా సాగు వస్తే ఎలాగని ఒక్కటే ఆలోచించలేదంట. ఒక్కటి మిస్ అయి తీసుకోమన్నాడు, వెర్రివాడ, ఫూల్ అన్నాడు ఇంగ్లీష్లో, సన్నాసి అని లెక్క. విన్నావా? అన్నీ ఆలోచించి ఒక్క పాయింట్ మిస్ అయిపోయావు. అదే తాగుపోతాడు. కొవ్వూరు వచ్చేసి రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్తా, ఎన్ని పాటలు పాడినా రాజమండ్రి వస్తలేదంట, తెడ్డేసుకుంటే. అదేంటి తేడా అని చూస్తే ఒడ్డుకు కట్టిన తాడు విప్పలేదట ఆ పడవకే. తెల్లవారులు తెడ్డేస్తున్నాడు, ఎయ్యర్ర తెడ్డు హైలెస్ వెళ్తలా. ఎన్ని పాపాలు చేశాడు కదా, ఆ తాడు ఇప్పలేదు ఒక్కటే చాలు. వెళ్తారు బండికి వెళ్తాను, నీకు ఏదో పనికి మళ్ళీ లింక్ కూడా ఏడిస్తే ఆ కనెక్షన్. ఎన్ని పాటలు పడి ఎంత ఆరాధన చేయి, ఎదురును గుద్దేసి వెనకాలను గుద్దేసి బండి వెళ్తాం. ఆ లింక్ తెంపేసుకో. యెషయా 5లో చెప్పాడు, భక్తిహీనత అను త్రాడుతో పాపమును లాక్కుని వారికి శ్రమ. భక్తిహీనత అనే తాడంట, లాగేత వెనకది. భక్తిహీనత అంటే ఏంటి? భక్తి లేకపోవటం కాదు. రక్తహీనత అంటే రక్తం లేకపోవటం కాదు. ఉండాల్సినంత రక్తం లేకపోద్దని ఏమంటారు, అలాగే ఉండాల్సినంత భక్తి లేకపోద్దని ఏమంటారు. నువ్వు భక్తులు బొత్తిగా లేదని కాదు, ఉండాల్సినంత లేదు. ప్రార్థన చేస్తావు కానీ ప్రయాణం ప్రార్థన చేస్తావు, తిండి ప్రార్థన. ప్రభు ఆహారం దీవించండి, నిత్యము ఇలాంటిది మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద ఫెయిత్ఫుల్నెస్, ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఫుడ్ ఎవ్రీ డే. వావ్, యు ఆర్ సో గుడ్ టు మీ, ఎస్పెషల్లీ అట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్ టేబుల్. పానీకి వాళ్ళు మనం ఒకటి చెప్తున్నాడు లాజిక్. కోనెం కొనుక్కుందామని హార్బర్కి వెళ్ళినప్పుడు కనీసం కానాగడతలన్నా దొనకాలి కదా, మరి ఇంకేడు శుద్ధించని దేవుడికి అన్నాడు. పొరపాటు నువ్వు ఎవడురా నువ్వు, కాదని ఆ కోనెం కొందామని వెళ్ళేమో కనీసం కానాగడతలన్నా దొనకాలి కదా, నీకు ఏడు శుద్ధించాలి నేను దేవుడికి అన్నాడు. అరే దూరం మరి కూడా కూర్చోబెట్టి తిండేటినా అన్నది పాయింట్ కాదురా, అది పెద్ద విషయం కాదురా. కోనేమి కానగడతలను పెట్టుకుని ప్రార్థన చేస్తావు, నువ్వు వాక్యం చదువుకోరా, ఆంధ్రకేశ్వర కీర్తన పుస్తకం తెచ్చుకోరా, నీకు కొంత అర్థమవుతుంది సబ్జెక్టు. ఛే, అటు చూడండి, నిరీక్షణ ఎంతవరకు అంటే ఫిషింగ్ హార్బర్లో రెండే, ఏ కోనేమో జెడ్ కానగడత, ఈ మధ్యలో ఉంటాడు ఆడు. ఈ లోపల ఏ తగిలిన వాడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ సూపర్గా ఉంటుంది. ఇంక లేకపోతే ఆ రోజు మరి స్తుతి చెప్పడాడు, ఇది న్యాయమా అని ప్రార్థన చేస్తాడు వాడు. మన నిరీక్షణ లోకల్కి సంబంధించింది కాదు. ₹1,00,00,000 మాట చెప్పాడు సార్, దేవుని మహిమను గుర్చిన నిరీక్షణ. ఆమేన్. అంటే మన నిరీక్షణ, మన హోప్స్ అనేది ఏనేది పెట్టుకోవాలి, దేవుని మహిమ. ఇక అదే ఉండాలి మైండ్ 24 గంటలు కూడా. అక్కడికి వెళ్ళాక కాదు, ఇక్కడ కూడా సేవ చేస్తుంటే మహిమ కలిగిన సేవ చేయాలి, ఆరాధన చేస్తుంటే దేవుని మహిమ దిగి రావాలి, బతికితే మహిమలో
ఆయన కొరకు బ్రతకాలి. సంఘం ఎలాంటి సంఘం అని చెప్పాడు? బేత సంఘం, పెద్ద సంఘం, కాస్ట్లీ సంఘం, ఇవన్నీ ఉన్నాయండి బైబిల్లోనే. మహిమ కలిగిన సంఘం. ఉడత, మచ్చ, డాగో, కలంకం వంటిది మరి పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంఘముగా మనం నిలబెట్టుకోవాలని తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రాణం పెట్టింది ఒక మహిమ గల సంఘముగా మనం చూసుకోవాలని.